నిన్నటి రోజు ఆర్మూరు శాసనసభ్యులు రాకేష్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ పైన అసలేని ఆరోపణలు చేసి రాకేష్ రెడ్డి యొక్క మెంటల్ స్టెబిలిటీ గురించి ఆయనకైనా పత్రికా పరంగా ప్రజలకు తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకముందు కానీ వచ్చిన తర్వాత కానీ మా రాష్ట్ర అధ్యక్షులు మహేష్ అన్న గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా, నేడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ప్రజల పక్షాన ప్రజల సమస్యలపైన నిరంతరం పోరాడిన వ్యక్తులలో మహేష్ అన్న ఒకడు. రాకేష్ రెడ్డి లాగా ప్యారాచూట్ పట్టుకొని వచ్చి బీజేపీ పార్టీలో టికెట్ కొనుక్కొని పోటీ చేసినటువంటి రకము మహేష్ అన్న కాదనే విషయాన్ని రాకేష్ రెడ్డి గుర్తుంచుకుంటే బాగుంటుంది. ఇక రాకేష్ రెడ్డికి రెండే రెండు విద్యలు. ఒకటి, యూట్యూబ్ ఛానల్లో పిచ్చిబాగుడు వాడడం. రెండవది, బాహ్య ప్రపంచంలో అధికార పార్టీకి సంబంధించిన పెద్ద నాయకుల దగ్గరికి వెళ్ళి మోకరిల్లడం. ఈ రెండు మాత్రమే తెలిసినటువంటి వ్యక్తి మన జిల్లాలో ఎవరైనా ఉన్నారంటే రాకేష్ రెడ్డి మాత్రం సింగిల్ పర్సన్. ఉదయం మహేష్ అన్నను మా జిల్లా నాయకులు సుదర్శన్ రెడ్డి గారిని కలవడం, ఆయన పనులు చేయించుకోవడం, సాయంత్రం మధ్యాహ్నం మళ్ళీ ప్రెస్ మీట్లలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తప్పుడు మాటలు మాట్లాడడం ఏదైతుందో అది తగ్గించుకోకపోతే బాగుండదు. ఇంకో మాట మాట్లాడాడు రాకేష్ రెడ్డి. ఏంటంటే, నేను రాజీనామా చేస్తా, పిసిసి ప్రెసిడెంట్గా అధ్యక్షుడిగా రాజీనామా చేయాలా, మేమిద్దరం పోటీ చేస్తామంటున్నాడు. అరే పిచ్చోళ్ళగా మాట్లాడుతున్నావు నువ్వు. నిన్ను గెలవడానికి ఇప్పుడు పిసిసి ప్రెసిడెంట్ అవసరం లేదు. ఈ జిల్లాలో చాలామంది నాయకులు ఉన్నారు. నీకే ఒక అవకాశాన్ని ఇస్తున్నా. ఏ నాయకుడైతే నువ్వు గెలుతావనుకుంటూ ఆ నాయకుడి పేరు చెప్పు, ఆ నాయకుడి మీద నేను నొడగొట్టే బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తీసుకుంటాం. ఛాయిస్ ఇస్ యువర్. పిసిసి ప్రెసిడెంట్తో నువ్వు తట్టుకుంది డిపాజిట్ కూడా రావు. నీకు దమ్ము ధైర్యం ఉంటే నిజాయితీ గల వ్యక్తి సవాల్ విసిరేటప్పుడు గుర్తుంచుకోవాలా. రాజీనామా చేయాలనుకుంటే ఎవరి మీద గెలుతావనేది కాదు. నువ్వు రాజీనామా చెయ్యు. నీ మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలవకపోతే మేము రాజకీయంగా సన్యాసం తీసుకుంటాం. ఇది కానీ పిసిసి ప్రెసిడెంట్ రాజీనామా చేయమని ముఖ్యమంత్రి ఇవి కాదు నువ్వు మాట్లాడాల్సింది. నీకు శక్తి నిజంగానే నువ్వు ఆర్మూరు నియోజకవర్గ ప్రజలు గెలిపించిన 2.5 సంవత్సరాలలో వాళ్ళకు అన్ని రకాల సేవలు అందించిన నమ్మకం నీకుంటే ఇమ్మీడియట్ రాజీనామా చేయి. ఆ నమ్మకం మీద నువ్వు రాజీనామా చేయి. నేను ఓడగొట్టి చూపించకపోతే మేము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కాదనే విషయాన్ని ఒప్పుకుంటాం. ఎన్ని అబద్ధాలు చెప్పినావు ఎలక్షన్కి ముందు. నీ సొంత పైసలతోటి ఊరుకు ఇల్లు కట్టిస్తామని చెప్పినావు. లెక్కలేని అబద్ధాలు చెప్పి ప్రజలను మభ్యపెట్టి గెలిచిన నువ్వు ఇవాళ ఇంకా మా నాయకుడు మహేష్ అన్నపై మాట్లాడము, ముఖ్యమంత్రి 2-3 రోజులు అయితే ముఖ్యమంత్రి దిగిపోతాడు. నీ మెంటల్ బ్యాలెన్స్కు ఇది పెద్ద ఉదాహరణ. ముఖ్యమంత్రి గురించి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సంక్షేమాల గురించి, అభివృద్ధి గురించి మీ దేశంలో ఉన్నటువంటి బీజేపీ మంత్రులే, కేంద్ర మంత్రులు వేణోళ్ళ పొగుడుతుంటే నీవు పిచ్చోళ్ళలాగా మాట్లాడుతుంటే నేను ఏమన్నాలో అర్థం కాకుంటుంది. అందుకనే నిన్ను ఆర్మూరు నియోజక ప్రజలందరూ కూడా ఏమంటున్నారు, ఇది వన్ టైం వండర్, ఒక్కసారి మాత్రమే అది అనుకోకుండా గెలిచినటువంటి పరిస్థితి, ఇక భవిష్యత్తులో గెలిచేది లేదు అని ప్రజలు మాట్లాడుతున్నారు. నువ్వు పుట్టికి ఎగిరిన మా సర్కార్కి ఎగిరినట్టు నువ్వు ఈరోజు రాజీనామా చేసి పోటీ చేస్తాంటే అది పెద్ద జోక్ అవుతుంది. అది ఆర్మూరు ప్రాంతంలో పెద్ద జోకు. నిజంగా దమ్ము ధైర్యం ఏదున్నా నువ్వు రాజీనామా చేసిరా, మేము ఒక మామూలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను నిలబెట్టి నేను ఓడగొట్టకపోతే అప్పుడు ఈ కాంగ్రెస్ పార్టీకి మేము అందరం కూడా రాజీనామా చేస్తాం. అది గుర్తుంచుకో. కాంగ్రెస్ పార్టీ కాదు, రాజకీయాలకి వెళ్ళిపోతాం. పిచ్చోలాగా బాగుడు పనిచేసాయి. అబద్ధపు మాటలు, అసందర్భ ప్రేలాపనలు ఆగకపోతే ఒక పక్క ఈరవత్రాణి గురించి మాట్లాడతాం. నువ్వు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చిండు ఈరవత్రాణిలు. ఈరవత్రాణిలో ఒకసారి ఎమ్మెల్యే గెలిచిండు, 3 సార్లు పోటీ చేసిండు. ఈరోజు ఇంకా లైవ్ పొలిటిక్స్లో ఆయన బలంగా ఒక బీసీ వర్గం గురించి మాట్లాడుతుంటే బీసీలు అని మాట్లాడుతూ బుద్ధుండాల కొద్దిగా ఎమ్మెల్యే అని ఏంటిది గుర్తుంచుకొని వ్యవహారం చేయి. మా పిసిసి ప్రెసిడెంట్ అధ్యక్షుడి పైన
చేసిన ఆరోపణలు వెనక్కు తీసుకోవాలా, ముఖ్యమంత్రి గురించి మాట్లాడే తప్పైందని ఒప్పుకోవాలా. నీకు నిజంగా దమ్ముంటే పిచ్చోళ్ళ వాడు కాదు, రాజీనామా చేసి చూపియు, ఇమ్మీడియట్లీ ఎలక్షన్లకు పోదాం. అలా నువ్వు గెలిస్తే మేము అందరం కూడా రాజకీయ సన్యాసం తీసుకుంటాం. నీ స్థాయికి పిసిసి ప్రెసిడెంట్ అవసరం లేదు. మాకు ఉన్న ఆర్మూర్ ప్రాంతంలో ఒక్క సింగిల్ చిన్న కార్యకర్త కూడా ఏర్పడుతున్నది గుర్తుంచుకోమని ఈ సందర్భంగా తెలియజేస్తాం.